అభివృద్ధిని ఓర్వలేని జగన్ గ్యాంగ్, ప్రజలకు మంచి జరుగుతుంటే తట్టుకోలేని బులుగు మీడియా, వెనుకబడిన నూజివీడు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో 150 కోట్ల భారీ పెట్టుబడులతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న మంత్రి కొలుసు పార్థసారథి గారిపై అబద్ధాల కుక్షి సాక్షి మీడియా నిస్సిగ్గుగా దుష్ప్రచారానికి దిగింది. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం మంత్రి పార్థసారథి గారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అతి తక్కువ ధరకు భూములు కేటాయించిందంటూ సాక్షి మీడియా తన అక్కస్సు వెళ్లగక్కుతోంది. నిజానికి ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 20 టన్నుల చొప్పున బయోగ్యాస్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా నూజివీడు పరిసర ప్రాంతాల్లోని సుమారు 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. మన రాష్ట్రంలో బయోగ్యాస్ ఉత్పత్తి పెరిగితే గ్యాస్ ధర గణనీయంగా తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, కార్లకు సిఎన్జి గ్యాస్, ఇంట్లోకి ఎల్పిజి గ్యాస్ గా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కల్పించే ఈ బయోగ్యాస్ ప్లాంట్ పై బులుగు మీడియా విషం కక్కుతోంది. కేవలం మంత్రి పార్థసారథి గారి కుటుంబం ఆ కాంట్రాక్ట్ చేస్తోందంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. నూజివీడు అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి పార్థసారథి గారిపై నీలి మీడియా చేస్తున్న కుట్రలు చెల్లవు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును అడ్డుకోవడం జగన్ జేజమ్మ వల్ల కూడా కాదు. దట్స్ ఆల్.